హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు మనం హైదరాబాద్కి 30 కిలోమీటర్స్లో ఉన్న భువనగిరి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడే ఉన్న భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. ఈ గుడి చాలా పవర్ఫుల్. మనము ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుంది. ప్రతి మంగళవారం వచ్చి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ కోరికలు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది చెప్తూ ఉంటారు కదా, అది చాలా నిజం. అది ఎల్లమ్మ తల్లిని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మంచి పవర్ఫుల్ దేవుడు. అక్కడ ముడుపులు కూడా చాలామంది కడుతారు కోరికలు నెరవేరితే. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేకమైన రోజు ఏంటంటే మంగళవారం రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు వచ్చి ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు. అక్కడ కొత్తగా వెహికల్స్ కొన్నా కూడా ఎల్లమ్మ తల్లి దర్శనానికి వచ్చి మంచిగా పూజ చేసుకొని వెళ్తారనమాట. నిజంగా అమ్మవారిని చూస్తుంటేనైతే రెండు కళ్ళు సరిపోవు, అంత మంచిగా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట టెంపుల్కి, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను. చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, మీ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. నాకైతే మంచి దర్శనం అయితే జరిగింది. అక్కడ పెద్దవాళ్ళు చూసారు కదా, పాపం వాళ్ళని చూస్తుంటేనైతే నాకు చాలా బాధ అనిపించింది. సో వాళ్ళు అట్లా మనీ అడుగుతుంటే నాకు ఎలానో అనిపించింది. సో నేనైతే నాకు తగినంత నేనైతే వాళ్ళకి ఇచ్చిన. సో మంచి దర్శనం అయితే మాకు మంచిగా జరిగిందనమాట. సో కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. తప్పకుండా మీరు వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో చాలామంది ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, కొత్తగా కట్టారు కదా. సో అక్కడ రోడ్డు వెళ్ళడానికి కూడా లెఫ్ట్ సైడ్లో మంచి రోడ్ అయితే ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. మీరు కూడా వీకెండ్లో దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చని చెట్ల మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. అక్కడికైతే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, మంచి దర్శనం చేసుకుంటున్నారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. రైట్ సైడ్లో ఉన్న పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. చాలా నీట్గా మంచిగా ఉంటుంది, లోపల కూడా బాగుంటుంది. ఓకే, లెట్స్ సీ, లోపలికి అయితే వెళ్దాము. చుట్టుపక్కల పచ్చని చెట్లతో అందమైన వాతావరణం కలిగి ఉంటుంది. సాయంత్రం 5 దాటిన తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం విద్యుత్ కాంతుల అలంకరణతో చాలా అందంగా కనిపిస్తుంది. గుడి ఎంట్రీలోనే ఎడమ పక్కన దర్శనానికి ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళ సౌకర్యం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పాలను చూస్తుంటే ప్రాణం పోసుకున్నట్లుగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాన్ని చెక్కిన తీరును బట్టి పురాతన శిల్పాల వల్లే గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి. ముందుగా మనకి వెంకటేశ్వర స్వామి పాదాల దర్శనం కలుగుతుంది. ఇక్కడ భక్తులు వాళ్ళ మనసులో కోరికను తలుచుకొని 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ అలా పాదాల పైన నిలబడితే వాళ్ళ కోరిక తీరుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. నేను కూడా నా మనసులో ఒక కోరిక కోరుకొని కాయిన్ నిలబడదా అనేసి వెళ్ళి ఒక 2 రూపీస్ కాయిన్ అయితే తీసుకొని వెళ్ళిన. సో వితిన్ ఒక 5 నిమిషాలల్లా కాయిన్ అయితే నిలబడ్డది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. 5 నిమిషాలలో కాయిన్ అతుక్కోవడం ఏంటి అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నాకన్నా ముందున్న వాళ్ళు అయితే ఎవరు నిలబడలేదు. సో నేను ఒక 5 నిమిషాలలో కాయిన్ అయితే నిలబడ్డది నాది. మంచిగా అనిపించింది. ఇక్కడ చాలామంది తమ మనసులో కోరికను కోరుకొని చాలామంది కాయిన్ అయితే నిలబెడతారు. సో నా కాయిన్ అయితే నిలబడ్డది కదా, ఐఎమ్ హ్యాపీ, మంచిగా అనిపించింది. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం దర్శనానికి. గుడి మెట్ల దగ్గర కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి. మెట్ల మార్గం ద్వారానే మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనం కోసం. మెట్ల మార్గమే కాకుండా
పెద్దవాళ్ళు, నడవని వాళ్ళు ఎవరైనా ఉన్నా వీల్ చైర్ ద్వారా దర్శనానికి తీసుకెళ్తారు. పైన కూడా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళ ట్యాప్ కూడా ఉంది. ముందుగా మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. స్పెషల్ దర్శనం కావాలంటే 1 పర్సన్కి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మొబైల్స్ కూడా ఇక్కడే ఇచ్చి దర్శనానికి అయితే వెళ్ళాలి. పైన చాలామంది భక్తులు ఉన్నారు. సాయంత్రం అయితే భక్తుల రద్దీ ఎక్కువగా పెరుగుతుంది. స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఒక క్యూ లైన్లో వెళ్తారు, తీసుకుని వాళ్ళు వేరే క్యూ లైన్లో వెళ్తారు. మీరు మొబైల్స్ కౌంటర్లోనే ఇచ్చి దర్శనానికి వెళ్ళాలి.